పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, అయ్యా, ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు నీ కాపుదల, నీ సన్నిధి, నీ ప్రసన్నత మాకు తోడుగా ఉండి నడిపించినందుకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నేను నిద్రించుచుండగా నీ సన్నిధి, నీ కాపుదల, ప్రసన్నత మాకు తోడుగా ఉండి నడిపించండి. మాకు సుఖనిద్ర దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్. నాలుగవ కీర్తన 8వ వచనము. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. మూడవ కీర్తన 5వ వచనము. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకుందును. నూట 27వ కీర్తన 2వ వచనం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు నుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారి కిచ్చుచున్నాడు. సామెతలు 3వ అధ్యాయము 24వ వచనము. పండుకొనినప్పుడు నీవు భయపడవు, నీవు పరుండ సుఖముగా నిద్రించెదవు. ఆమేన్. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, అయ్యా, ఈ యొక్క రాత్రికాల సమయంలో నేను నిద్రించుచుండగా మా ప్రాణ, ఆత్మ, శరీరాలు నీకు సమర్పిస్తున్నాను. అయ్యా, ఈ యొక్క రాత్రికాల సమయంలో నా జీవితాన్ని నీ యొక్క చేతుల్లో పెడుతూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో నాకు సుఖవంతమైన నిద్ర దయచేయండి. నీ సన్నిధి, నీ కాపుదల, ప్రసన్నత దయచేయండి. ఏ భయము, ఏ శోధన, కీడు రాకుండా సుఖవంతమైన నిద్ర దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతి మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీ కనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయుకుడి, వేరెవనీయుకుడి. ఆమేన్. తొంభై 1వ కీర్తన 1వ వచనం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. తొంభై 1వ కీర్తన 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. 23వ కీర్తన 1వ వచనము 2వ వచనం.
యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఆమేన్. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, గొప్ప దేవుడా, ఈ రాత్రికాల సమయంలో నేను నిద్రించుచుండగా నీ సన్నిధి, నీ కాపుదల తోడుగా నడిపించండి. నీ బంగారు దేవతను కంచిగా నాటండి. ఏ అపాయము, శోధన, కీడు రాకుండా నీ యొక్క ప్రొటెక్షను, నీ యొక్క కాపుదల మా చుట్టూ, మా కుటుంబం చుట్టూ, మా గృహం చుట్టూ ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నూట 21వ కీర్తన 3వ వచనము. ఆయన నీ పాదము త్రొట్టెలనీయుడు, నిన్ను కాపాడువాడు కునకడు. ఇజ్రాయేలును కాపాడువాడు కునకడు, నిద్రపోడు. ఆమేన్. ముప్పై 34వ కీర్తన 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. నలభై 6వ కీర్తన 10వ వచనము. ఊరకుండుడి, నేను దేవుడని తెలుసుకునుడి. అన్యజనులలో నేను మహోన్నతుడ నగుదును, భూమి మీద నేను మహోన్నతుడగుదును. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం. ప్రభువును ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరుకుండుట వలన రక్షింపబడెదరు. మీరు ఊరుకుండి నమ్మకొనుట వలన మీకు బలము కలుగును. మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనము. దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవుడికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, నీకే స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నిద్రిస్తుండగా శాంతిని, సమాధానాన్ని, నెమ్మది దయచేయము. నీ సన్నిధి, నీ కాపుదల తోడుగా నడిపించుము. ఇజ్రాయేలు కాపాడు దేవుడా, నన్ను, నా కుటుంబాన్ని మీరు కాచి కాపాడండి. మీ సన్నిధి ఉంచండి. నీ ఆత్మను మా యొక్క మధ్యన ఉంచమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 139వ కీర్తన 17వ వచనము 18వ వచనము. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మెత్తమెంత గొప్పది. వాటిని లెక్కించేదనుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేలుకొంటినా ఇంకనూ నీ యొద్దనే యుందును. రెండవ కీర్తన 1వ వచనము. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా నున్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త.
94వ కీర్తన 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగ చేయుచున్నది. పదహారవ కీర్తన 8వ వచనము. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్వశమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. యెషయా 32వ అధ్యాయము 18వ వచనం. అయినను అరణ్యము ధ్వసం మగునప్పుడు వడగండ్లు పడును. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం. నీతి సమాధానము కలుగుజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థలము ఎందును సుఖకరమైన నివాసములు ఎందును నివసించెదరు. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 26వ వచనం. అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోదమాయను. పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నిద్రిస్తుండగా అయ్యా నీ యొక్క శాంతి, నీ సమాధానము, నెమ్మది నా ప్రాణాత్మ శరీరాలకు దయచేయము. నిద్రిస్తుండగా నీ సన్నిధి ఉంచము. నీ కాపుదల, నీ యొక్క భద్రత నాకు తోడుగా ఉండి నడిపించుము. అయ్యా నీ బంగారు దేవతలతో ఆజ్ఞాపించి నా చుట్టూ, కుటుంబం చుట్టూ, గృహం చుట్టూ నీ యొక్క బంగారు దేవతను కంచిగా నాటమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనము. రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతిని గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. రెండో తిమోతి 1వ అధ్యాయము 7వ వచనము. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చెను గాని పెరిగితనము గల ఆత్మను నీయలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనములు. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు.
పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నిద్రిస్తుండగా మాకు కావాల్సిన దీవెనలు, మాకు రావాల్సిన ఆశీర్వాదాలు అయ్యా మాకు దయచేయము. మాకు దాచి ఉంచిన నిధులు, సంపదలు, ఆశీర్వాదాలన్నీ ఏ రీతిగా యోబుని, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుని దీవించినట్లు మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించి గొప్ప ఉన్నత స్థితిలోకి నడిపిస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. యాభై 55వ కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనియ్యడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 31వ కీర్తన 24వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టువారులారా, మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. ముప్పై 37వ కీర్తన 7వ వచనము. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకును. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకుము. దురాలోచనలు నెరవేర్చుకును వాని చూచి వ్యసన పడకుము. విలాపవాక్యములు 3వ అధ్యాయము 22, 23. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మేము నిద్రిస్తుండగా మాకున్న బలహీనతలు, అనారోగ్యములు అన్నీ కూడా మీరు పొందిన దెబ్బల చేత, మీ రక్తం చేత మీరు తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. నడినెత్తి నుంచి అరికాల వరకు నీ రక్తాన్ని ప్రోక్షించండి. ఎముకల్ని మీరు తాకండి, నరనరాలను మీరు తాకండి. ఈ రాత్రికాల సమయంలో సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యము దయచేయమని, సుఖనిద్ర దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నూట 21వ కీర్తన 3వ వచనము 4వ వచనము. ఆయన నీ పాదము త్రొట్టిల్ల నీడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కృప పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ముప్పై 44వ కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి, అయ్యా ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు నీ కాపుదల, నీ సన్నిధి, నీ ప్రసన్నత మాకు తోడుగా ఉండి నడిపించినందుకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నేను నిద్రించుచుండగా నీ సన్నిధి, నీ కాపుదల, ప్రసన్నత మాకు తోడుగా ఉండి నడిపించండి. మాకు సుఖనిద్రను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్.
4వ కీర్తన 8వ వచనం. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదువు. మూడవ కీర్తన 5వ వచనం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. కీర్తన 2వ వచనం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు ఉండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారి కిచ్చుచున్నాడు. సామెతలు 3వ అధ్యాయము 24వ వచనం. పండుకొనినప్పుడు నీవు భయపడవు, నీవు పరుండ సుఖముగా నిద్రించెదవు. ఆమేన్. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, అయ్యా, ఈ యొక్క రాత్రికాల సమయంలో నేను నిద్రించుచుండగా మా ప్రాణ, ఆత్మ, శరీరాలు నీకు సమర్పిస్తున్నాను. అయ్యా, ఈ యొక్క రాత్రికాల సమయంలో నా జీవితాన్ని నీ యొక్క చేతుల్లో పెడుతూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో నాకు సుఖవంతమైన నిద్ర దయచేయండి. నీ సన్నిధి, నీ కాపుదల, ప్రసన్నత దయచేయండి. ఏ భయము, ఏ శోధన, కీడు రాకుండా సుఖవంతమైన నిద్ర దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతి మీ కనుగ్రహించుచున్నాను. లోకమిచ్చున్నట్లుగా నేను మీ కనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయుకుడి, వేరెవనీయుకుడి. ఆమేన్. కీర్తన 1వ వచనం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. కీర్తన 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించెను. 23వ కీర్తన 1వ వచనము 2వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఆమేన్. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, గొప్ప దేవుడా, ఈ రాత్రికాల సమయంలో నేను నిద్రించుచుండగా నీ సన్నిధి, నీ కాపుదల తోడుగా నడిపించండి. నీ బంగారు దేవతను కంచిగా నాటండి.
ఏ అపాయము శోధనకిడు రాకుండా నీ యొక్క ప్రొటెక్షను, నీ యొక్క కాపుదల మా చుట్టూ, మా కుటుంబం చుట్టూ, మా గృహం చుట్టూ ఉంచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నూట 21వ కీర్తన 3వ వచనము. ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. ఇజ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. ఆమేన్. కీర్తన 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. 46వ కీర్తన 10వ వచనము. ఊరకుండుడి, నేను దేవుడని తెలుసుకునుడి. అన్యజనులలో నేను మహోన్నతుడ నగుదును, భూమి మీద నేను మహోన్నతుడగుదును. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనము. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరుకున్నట వలన రక్షింపబడెదరు. మీరు ఊరుకుండి నమ్మకొనుట వలన మీకు బలము కలుగును. మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనము. దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవుడికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, నీకే స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నిద్రిస్తుండగా శాంతిని, సమాధానాన్ని, నెమ్మది దయచేయము. నీ సన్నిధి, నీ కాపుదలతోడే ఉండి నడిపించము. ఇశ్రాయేలు కాపాడు దేవుడా, నన్ను, నా కుటుంబాన్ని మీరు కాచి కాపాడండి. మీ సన్నిధి ఉంచండి. నీ ఆత్మను మా యొక్క మధ్యన ఉంచమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 139వ కీర్తన 17వ వచనము 18వ వచనము. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మెత్తమెంత గొప్పది. వాటిని లెక్కించేదనుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేలుకొంటినా ఇంకను నీ యొద్దనే యుందును. కీర్తన 1వ వచనము. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా నున్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. కీర్తన 19వ వచనము. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగ చేయుచున్నది.
కీర్తన 8వ వచనము. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్వశమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. యెషయా 32వ అధ్యాయము 18వ వచనం. అయినను అరణ్యము దశం మగునప్పుడు వడగండ్లు పడును. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం. నీతి సమాధానము కలుగుచేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థలము ఎందును సుఖకరమైన నివాసములు ఎందును నివసించెదరు. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 26వ వచనం. అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోదమాయ. పరిశుద్ధ పరలోకమందున్న మా తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నిద్రిస్తుండగా అయ్యా, నీ యొక్క శాంతి, నీ సమాధానము, నెమ్మది నా ప్రాణాత్మ శరీరాలకు దయచేయము. నిద్రిస్తుండగా నీ సన్నిధి ఉంచము. నీ కాపుదల, నీ యొక్క భద్రత నాకు తోడుగా ఉండి నడిపించుము. అయ్యా, నీ బంగారు దేవతలతో ఆజ్ఞాపించి నా చుట్టూ, కుటుంబం చుట్టూ, గృహం చుట్టూ నీ యొక్క బంగారు దేవతను కంచుగా నాటమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనము. రేపటి గురించి చింతింపుకుడి, రేపటి దినము దాని సంగతిని గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. తిమోతి 1వ అధ్యాయము 7వ వచనము. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చెను గాని పెరిగితనము గల ఆత్మను నీయలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనము. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. పరిశుద్ధ పరలోకమందున్న మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నిద్రిస్తుండగా మాకు కావాల్సిన దీవెనలు, మాకు రావాల్సిన ఆశీర్వాదాలు అయ్యా మాకు దయచేయమని, మాకు దాచి ఉంచిన నిధులు, సంపదలు, ఆశీర్వాదాలన్నీ ఏ రీతిగా యోబుని, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుని దీవించినట్లు మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించి
గొప్ప ఉన్నత స్థితిలోకి నడిపిస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. యాభై 55వ కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 31వ కీర్తన 24వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. ముప్పై 37వ కీర్తన 7వ వచనం. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకును. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకుము. దురాలోచనలు నెరవేర్చుకును వాని చూచి వ్యసన పడకుము. విలాపవాక్యములు 3వ అధ్యాయము 22, 23. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. పరిశుద్ధుర పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మేము నిద్రిస్తుండగా మాకున్న బలహీనతలు, అనారోగ్యములు అన్నీ కూడా మీరు పొందిన దెబ్బల చేత, మీ రక్తం చేత మీరు తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. నడినెత్తి నుంచి అరికాల వరకు నీ రక్తాన్ని ప్రోక్షించండి. ఎముకల్ని మీరు తాకండి, నరనరాలను మీరు తాకండి. ఈ రాత్రికాల సమయంలో సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యము దయచేయమని, సుఖనిద్ర దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కీర్తన 3వ వచనము 4వ వచనం. ఆయన నీ పాదము త్రొట్టిల్ల నీడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ముప్పై 34వ కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి, అయ్యా, ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు నీ కాపుదల, నీ సన్నిధి, నీ ప్రసన్నత మాకు తోడుగా ఉండి నడిపించినందుకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నేను నిద్రించుచుండగా నీ సన్నిధి, నీ కాపుదల, ప్రసన్నత మాకు తోడుగా ఉండి నడిపించండి. మాకు సుఖనిద్ర దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్. నాలుగవ కీర్తన 8వ వచనం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదు.
3వ కీర్తన 5వ వచనం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. నూట 27వ కీర్తన 2వ వచనం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు ఉండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారి కిచ్చుచున్నాడు. సామెతలు 3వ అధ్యాయము 24వ వచనం. పండుకొనినప్పుడు నీవు భయపడవు, నీవు పరుండ సుఖముగా నిద్రించెదవు. ఆమేన్. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, అయ్యా, ఈ యొక్క రాత్రికాల సమయంలో నేను నిద్రించుచుండగా మా ప్రాణ ఆత్మ శరీరాలు నీకు సమర్పిస్తున్నాను. అయ్యా, ఈ యొక్క రాత్రికాల సమయంలో నా జీవితాన్ని నీ యొక్క చేతుల్లో పెడుతూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో నాకు సుఖవంతమైన నిద్ర దయచేయండి. నీ సన్నిధి, నీ కాపుదల, ప్రసన్నత దయచేయండి. ఏ భయము, ఏ శోధన, కీడు రాకుండా సుఖవంతమైన నిద్ర దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగుచేతును. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతి మీ కనుగ్రహించుచున్నాను. లోకమిచ్చున్నట్లుగా నేను మీ కనుగ్రహించటం లేదు. మీ హృదయమును కలవరపడనీయుకుడి, వేరెవనీయుకుడి. ఆమేన్. కీర్తన 1వ వచనం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. కీర్తన 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. 23వ కీర్తన 1వ వచనము 2వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఆమేన్. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, గొప్ప దేవుడా, ఈ రాత్రికాల సమయంలో నేను నిద్రించుచుండగా నీ సన్నిధి, నీ కాపుదల తోడుగా నడిపించండి. నీ బంగారు దేవతను కంచిగా నాటండి. ఏ అపాయము, శోధన, కీడు రాకుండా నీ యొక్క ప్రొటెక్షన్, నీ యొక్క కాపుదల మా చుట్టూ, మా కుటుంబం చుట్టూ, మా గృహం చుట్టూ ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
కీర్తన 3వ వచనము. ఆయన నీ పాదము త్రొట్టెలనీయుడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. ఇజ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. ఆమేన్. కీర్తన 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు. కీర్తన 10వ వచనము. ఊరకుండుడి, నేను దేవుడనని తెలుసుకునుడి. అన్యజనులలో నేను మహోన్నతుడగుదును, భూమి మీద నేను మహోన్నతుడగుదును. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనము. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరుకుండుట వలన రక్షింపబడెదరు. మీరు ఊరుకుండి నమ్మకొనుట వలన మీకు బలము కలుగును. మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనం. దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవుడికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, నీకే స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నిద్రిస్తుండగా శాంతిని, సమాధానాన్ని, నెమ్మది దయచేయము. నీ సన్నిధిని కాపుదలతోడు ఉండి నడిపించు. ఇశ్రాయేలు కాపాడు దేవుడా, నన్ను, నా కుటుంబాన్ని మీరు కాచి కాపాడండి. మీ సన్నిధి ఉంచండి. నీ ఆత్మను మా యొక్క మధ్యన ఉంచమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 139వ కీర్తన 17వ వచనము 18వ వచనము. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మెత్తమెంత గొప్పది. వాటిని లెక్కించేదనుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేలుకొంటినా ఇంకను నీ యొద్దనే యుందును. కీర్తన 1వ వచనము. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. కీర్తన 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగ చేయుచున్నది. కీర్తన 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను.
యెషయా 32వ అధ్యాయం 18వ వచనం. అయినను అరణ్యము వశం మగునప్పుడు వడగండ్లు పడును. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం. నీతి సమాధానము కలుగుజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థలమున ఎందును సుఖకరమైన నివాసములు ఎందును నివసించెదరు. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 26వ వచనం. అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోదమాయ. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నిద్రిస్తుండగా అయ్యా, నీ యొక్క శాంతి, నీ సమాధానము, నెమ్మది నా ప్రాణాత్మ శరీరాలకు దయచేయము. నిద్రిస్తుండగా నీ సన్నిధి ఉంచము. నీ కాపుదల, నీ యొక్క భద్రత నాకు తోడుగా ఉండి నడిపించము. అయ్యా, నీ బంగారు దేవతలకు ఆజ్ఞాపించి నా చుట్టూ, కుటుంబం చుట్టూ, గృహం చుట్టూ నీ యొక్క బంగారు దేవతను కంచుగా నాటమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. రేపటి గురించి చింతింపుకుడి, రేపటి దినము దాని సంగతిని గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చెను గాని పెరిగితనము గల ఆత్మను నీయలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోరు. పరిశుద్ధుడ, పరలోకమందున్న మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నిద్రిస్తుండగా మాకు కావాల్సిన దీవెనలు, మాకు రావాల్సిన ఆశీర్వాదాలు అయ్యా మాకు దయచేయము. మాకు దాచి ఉంచిన నిధులు, సంపదలు, ఆశీర్వాదాలన్నీ ఏ రీతిగా యోబుని, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుని దీవించినట్లు మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించి గొప్ప ఉన్నత స్థితిలోకి నడిపిస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము,
ఆయన నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 31వ కీర్తన 24వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టువారులారా, మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. 37వ కీర్తన 7వ వచనము. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకుము. దురాలోచనలు నెరవేర్చుకును వాని చూచి వ్యసన పడకుము. విలాపవాక్యములు 3వ అధ్యాయము 22-23. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మేము నిద్రిస్తుండగా మాకున్న బలహీనతలు, అనారోగ్యములు అన్నీ కూడా మీరు పొందిన దెబ్బల చేత, మీ రక్తం చేత మీరు తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. నడినెత్తి నుంచి అరికాల వరకు నీ రక్తాన్ని ప్రోక్షించండి. ఎముకల్ని మీరు తాకండి, నరనరాలను మీరు తాకండి. ఈ రాత్రికాల సమయంలో సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యము దయచేయమని, సుఖనిద్ర దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నూట 21వ కీర్తన 3వ వచనము 4వ వచనము. ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ముప్పై 34వ కీర్తన 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును.